నా వైపు చూడండి. చూడండి, ఇక్కడ సిరియా దేశం నుంచి షమ్రోను అంటే ఇంచుమించు ఇస్రాయిల్ దేశం అంతా కరువుగా ఉందంట. సమృద్ధి కలిగిన దేశం అంతా కరువుగా ఉంది. తినడానికి కష్టం అవుతుంది. ఎంత కష్టం అంటే చాలా కరువు, అంటే తినలేకపోతున్నారు. చాలా కరువు వచ్చింది, తినడానికి కష్టంగా ఉంది. ఎంత కరువు అంటే అక్కడ ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారండి. రాజు ఏంటి కరువు, ఇశ్రాయేలు దేశంలో ఎంత భయంకరమైన కరువు వచ్చిందేంటి, పరిస్థితి ఏంటి అని వేదన చెందుతూ అతను అలా ప్రాకారం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు త్వరగా ఇద్దరు స్త్రీలు వచ్చారంట ఆయన దగ్గరికి. వచ్చి, రాజా మాకు న్యాయం తీర్చు అని అడుగుతున్నారు. ఏం చేయాలి, న్యాయం తీర్చడం ఏంటి, ఏమైంది మీ ఇద్దరికి అని అడిగితే ఒక స్త్రీ అంటుంది, అయ్యా మేము ఆకలికి తట్టుకోలేక మా ఇద్దరికి పిల్లలు పుట్టారు. మేమిద్దరం ఒక తీర్మానం చేసుకున్నాం, ఈరోజు నా పిల్లని చంపుకొని తినేద్దాం ఇద్దరం, రేపు నీ పిల్లనివ్వు, ఇద్దరం చంపుకొని తిందాం అని అనుకున్నాం. అనగానే రాజు తల కొట్టుకుని ఏడుస్తున్నాడు అంటే ఎంత భయంకర కరువు, ఆకలి తట్టుకోలేక కన్న పిల్లల్ని చంపుకొని తినే అంత కరువు ఆ దేశంలో వచ్చేసింది. జాగ్రత్తగా వినండి, దేవుడు రెప్పపాటులో దేవుడు కార్యం చేయగలడు. నువ్వు ఏది పోగొట్టుకున్నా, నీకు ఇప్పటికి నీ పరిస్థితి ఎలా ఉన్నా, రెప్పపాటులో రాత్రికి రాత్రి అద్భుతం చేయగలిగిన సమర్థుడైన దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. అప్పుడు వరకు పరిస్థితి ఎలాగుంది అని అంటే పిల్లల్ని చంపుకొని తినే అంత పరిస్థితి, అంటే అంత భయంకరమైన ఆకలి, తినడానికి తిండి లేదు, భయంకరంగా వేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చిన శత్రు, సిరియా దేశం నుంచి వచ్చిన శత్రు మొత్తం ఆ దేశంలోకి ఏ సరుకులు రాకుండా ముట్టడి వేశారంట. అంటే ఎవరు లోపలికి రావడానికి లేదు, ముట్టడి వేసేసారు. అందుకే చాలా భయంకరమైన కరువు వచ్చేస్తుంది. శత్రువు అప్పుడు దాకా ముట్టడి వేశాడు, వాళ్ళకి రావాల్సిన ఏమీ రావట్లేదు, వారు తినడానికి తిండి లేదు, బాధలు పడుతున్నారు. కారణం ఏంటంటే శత్రువు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ దేశం చుట్టూ, క్రైస్తవ దేశమే, దేవుడి పిల్లలు ఉన్న దేశమే, కానీ ఆ దేశం చుట్టూ శత్రువు కమ్మేశాడు గనక, శత్రు ప్రాకారాలు కమ్మి శత్రువు ఆ చుట్టూ ఉన్నాడు గనక ఏమాత్రం ఆశీర్వాదం లోపలికి రాకుండా, దీవెన లోపలికి రాకుండా, వారికి రావాల్సిన ఆశీర్వాదం రాకుండా మూసేసి ఉంచాడు కనుక, లోపలికి రావడానికి అవకాశం లేకుండా అడ్డుగా నిలిచాడు కనుక వాళ్ళకి కరువు, కాటకాలు, ఇబ్బందులు, రోగాలు, దుఃఖం, వేదన ఇవన్నీ కనిపిస్తున్నాయి. చాలా వేదన చెందుతున్నారు. చూడండి, రాజు దగ్గర నుంచి పనిచేసుకునే కూలి వ్యక్తి వరకు అందరూ అదే దరిద్రత అనుభవిస్తూ వేదన చెందుతూ ఇక రాజు కూడా తల పట్టుకుని ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది అని వేదన చెందుతూ రాజు అనుకున్నాడంట మన దేశంలో ప్రార్థనాపరుడు, అభిషక్తుడు, ఒక ప్రవక్త మన దేశంలో ఉన్నాడు. ఒకప్పుడు అతను చెప్తే చాలామందిని చంపకుండా నేను ఆపేశాను. ఒకప్పుడు చెప్పాడు, సిరియా దేశస్తులు చంపకు అని చెప్తే నేను సమాధానంగా పోనిచ్చాను. ఇప్పుడు అతని మాట వింటే ప్రార్థన చేసిన ఒక ప్రార్థనాపరుడు మన దేశంలో ఉన్నాడు, ఒక ప్రవక్త మన దేశంలో ఉన్నాడు. ఒక ప్రార్థనాపరుడు మన దేశంలో ఉన్నప్పుడు కూడా ఈ కరువు వచ్చింది. ఒకప్పుడు అతను చెప్తే ఆ మాట విన్నాను, ఆ ప్రవక్తనే చంపేస్తాననుకున్నాడంట రాజు. దేశంలో కరువు వస్తే, శత్రువు చెలరేగితే దైవ సేవకుడు ఒక ప్రవక్తని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడంటే ఈ రాజు. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ప్రవక్త ప్రార్థన చేయడం అయితే ఆపలేదు. ప్రవ్వా, మా దేశం చుట్టూ శత్రువు కమ్మేశాడు, కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కన్నీరు, వేదన, దుఃఖం. ఈ వేదంతో, ఈ దుఃఖంతో అనేక నెలలుగా, 2-3 నెలలుగా ఈ సంవత్సరంలో నలిగిపోతున్న నూతన సంవత్సరమే, కానీ నాకేంటి దుఃఖం, బాధ, నా సమస్య తీరుతుంది అనుకుంటున్నాను కానీ తీరట్లేదు, అధికమైపోతుంది, నా పోరాటాలు కానీ, నా శ్రమ కానీ, నా కష్టం కానీ అధికమైపోతుంది అన్న పరిస్థితిలో ఒకవేళ నీవు ఇక్కడికి వచ్చి ఉంటే, నీతో ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నా. ఆయన జోక్యం చేసుకుంటే రాత్రికి రాత్రి అద్భుతం చేయగలడండి. అందుకే మార్త దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. మార్త వారి తమ్ముడు లాజరు రోగి అయి ఉన్నప్పుడు వార్త పంపించిందంట. అయ్యా, అనేక సార్లు మా ఇంటికి వస్తూ పోతూ ఉన్నావు కదా, లాజరుతో చెప్పి ఉండొచ్చు, అయ్యా మారు మనసు పొందు, యేసుప్రభు వస్తాడు, తప్పగా యేసుప్రభు వారు నీ మీద హస్తం ఉంచి ప్రార్థన చేస్తా ఆయన ఒక మాట చెప్తే ఖచ్చితంగా నీ రోగం తగ్గిపోద్ది. కానీ ఎంత ఫోన్ చేసినా, లేకపోతే ఎంత కబురు పంపించినా ఆయన రావట్లేదు, ఆ సేవకుడు లేకపోతే ఆ యేసుప్రభు వారు రావట్లేదు. శిష్యులు కూడా అంటున్నాడు, ఒకసారి వెళదామంటే వాళ్ళకి జవాబు ఇవ్వట్లేదు. అయితే అంత అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, రోగం ఉన్నప్పుడు రాలేదు, చిన్నగా రోగం స్టార్ట్ అయినప్పుడు రాలేదు, రోగం ముదిరిపోయినప్పుడు రాలేదు, హాస్పిటల్లో డాక్టర్స్ అంటున్నారు తీసుకెళ్ళిపోయిన ఇంకా లాభం లేదన్నప్పుడు కూడా, యేసుప్రభు వస్తే లాభం లేదన్నా, నా తమ్ముడు బాగుపడతాడు అన్నప్పుడు రాలేదు, చనిపోయిన తర్వాత ఆ శవం ఉన్నప్పుడు కూడా రాలేదు. ఒకవేళ శవం ఉంటే ఎన్నో పాడ్లు ముట్టి దేవుడు బాగు చేశాడు కదా, సమాధిలో పెట్టకముందు యేసయ్య వస్తే ముడితే పోయిన జీవం మరలా తిరిగి
నా తమ్ముడికి వస్తుంది అన్నప్పుడు రాలేదు. చివరికి ప్రాణం పోయి 4 రోజులు సమాధిలో పెట్టేసిన తర్వాత యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఎవరు నమ్ముతారు చెప్పండి? అప్పుడు దాకా మరీ మార్తమ్మ విన్నదో లేకపోతే మరీ విన్నది ఏంటంటే వ్యాధి వస్తే యేసు ప్రభు వారి ద్వారా స్వస్థత పొందుకుంటారు. ఒకవేళ మరణం అయిపోతే కూడా ఆ పాడిన ముడితే స్వస్థత వస్తుంది. ఒక మాట సెలవిస్తే అతను పోయిన జీవం తిరిగి వచ్చేస్తుంది అన్నదే వాళ్ళకి తెలుసు. అందుకని రోగి అయినప్పుడు పిలిచారు, రాలేదు. చనిపోయినప్పుడు కూడా ఆశపడ్డారు. చనిపోయిన శవాన్ని ముడితే ఒక మాట సెలవిస్తే నా తమ్ముడు బాగుపడతాడన్నారు, రాలేదు. ఎంతగా ఎదురు చూసినా వాళ్ళకి నిరుత్సాహమే కానీ దేవుడి దగ్గర నుంచి ఏ సపోర్ట్ వరకు అందట్లేదు. అనేక సార్లు వీళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళారు, యేసయ్య వీళ్ళ దగ్గరికి వచ్చాడు. కానీ ఈ కష్టకాలంలో యేసయ్య రాలేదు. అంటే వదిలేశాడా? చాలామంది అంటారు, నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, దేవుడు ఏమైపోయాడండి, సేవకులు ఏమైపోయారండి, వదిలేసారేమో, దేవుడు వదిలేసాడేమో, యేసయ్యను చూడట్లేదా, నా కష్టం, నా బాధ, నా వేదన, నా దుఃఖం అనుకుంటారు. చూడండి, యేసయ్య ఇక్కడ వదిలేశాడు. ఈ కష్టకాలంలో 4 రోజులైంది సమాధిలో పెట్టారు. శవం కూడా కూలిపోయి ఉంది. చూడండి, కొంతమంది అన్యులైతే ఆలస్యం చేస్తారు, కానీ ఒకవేళ దేవుడి బిడ్డలుగా జ్ఞాపకార్థకోవటం కూడా లాజర్కి అయిపోయిందేమో. ఆ తర్వాత తీరుబాటుకి యేసయ్య వచ్చి ఎక్కడ సమాధి ఎక్కడ అంటున్నారు. ఆ సమాధి ఎక్కడ అంటున్నారు. ఒకవేళ సేవకులుగా ఇలాంటి పరిస్థితులు ఎవరన్నా ఏదన్నా పోగొట్టుకున్నా మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా వస్తే ఎలా ఉంటా చెప్పండి? ఆ సమాధి ఎక్కడ అని అడుగుతా ఆవిడకి ఎంత కోపం వచ్చి ఉండాలి. అయినా కూడా మరియ కానీ మార్తమ్మ గారు కానీ సమాధానంగానే మాట్లాడుతాయ్యా, ఆయన రోగి అయినప్పుడు నువ్వు వచ్చుంటే బాగుండేదయ్యా, చనిపోయినప్పుడు వచ్చుంటే బాగుండేదయ్యా, ఆయన చనిపోయారు, 4 రోజులైంది, సమాధి చేసేసాం, జ్ఞాపకార్థకోవటం కూడా అయిపోయింది, నా తమ్ముడు లేడయ్యా అని ఏడితే మార్తా నమ్ముతున్నావా అంటున్నాడు. ఏం నమ్మేదయ్యా, 4 రోజులు అయిపోయింది కదా, చనిపోయి ఇంకెక్కడ పోయిన ప్రాణం తిరిగి వస్తుంది అని అంటే నమ్ముతున్నావా? నమ్మితే మహిమ చూస్తాం, నమ్మకపోతే కాదు, నువ్వు నమ్మాలి, నమ్మితేనే దేవుడు మహిమ చూస్తావు. చూడండి, ఒక తండ్రి ఒక కుమారుని తీసుకొని వచ్చాడు. ఒక కుమారుని తీసుకొని నామకార్థంగా సేవ చేస్తున్న సేవకుల దగ్గర తీసుకెళ్ళి, నా కుమారుని బాగు చేయండి అయ్యా, మీరు యేసుప్రభు భక్తులు కదా, యేసుప్రభు సేవకులు కదా, మీరు ఏదన్నా చేస్తే జరుగుతుంది కదా, నా కుమారుడు ఆ పిట్సు అనే దయ్యం పట్టి బాధపడుతున్నా, నా కుమారుడు బాగు చేయండి అయ్యా అని అంటే వాళ్ళు ఏవేవో ప్రయత్నాలు చేశారు, బాగవ్వలేదు. బాగోకపోతే వెంటనే వాళ్ళకి కోపం వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. యేసుప్రభు సేవకులు అంటే ఇలా ఉంటారా, అలా ఉంటారని మాట్లాడితే యేసుప్రభు కోపం వచ్చి, ఆయన శిష్యులు అంటుంటే కోపం వచ్చి ఆయన దగ్గర తీసుకురా అని చెప్పి వెంటనే నీ కుమారుడు బాగుపడతాడని నువ్వు నమ్ముతున్నావంటే అతనిలో అల్ప విశ్వాసం ఉందంట, నీ వల్లన్నా అవుతుందా అంటున్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి, అంటే నిజమైన సేవకుల దగ్గరకు వచ్చి, నిజమైన దేవుడు పిలుపు కలిగిన వారి దగ్గరకు కూడా వచ్చి, లేదా నిజమైన దేవుడి దగ్గరకు కూడా వచ్చి ఏమంటున్నారంటే నీ వల్లనే అవుతుందయ్యా, ఇప్పుడు దాకా ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అలసిపోయి ఉన్నాను. కొంతమందికి ఎంతమంది సేవకులు కదా, ఇక్కడికి వెళ్ళి అలసిపోయి ఉన్నాను, కనీసం నీ వల్ల అన్న అవుతుందా? యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళు, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. యేసుప్రభు ఎక్కడ సంచరిస్తున్నాడో, ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళు, ఖచ్చితంగా నీ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. యేసుప్రభుతో పాటు కలిసి సమాధి, చూడండి, ఆ రాళ్ళ మధ్యకు వెళ్ళు, దేవుడు అద్భుతం చేస్తాడు. నీ వల్లన్నా అవుతుందా? ఎందుకంటే అనేక సేవకుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడ్డాను, అలసిపోయాను, నీ వల్లన్నా అవుతుంది? అసలైన సేవకుడి దగ్గరికి వచ్చి, అసలైన దేవుడి దగ్గరికి వచ్చి, అసలైన ప్లేస్కి వచ్చి నీ వల్లన్నా అవుతుంది అంటున్నాడు. పాప అతను పొరపాటు కాదు, వెళ్ళి తిరిగి అలా అయిపోయింది. అందుకని నీ వల్లన్నా అవుతుందా అని అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? ముందు నీ మైండ్ మార్చుకో, నీ అల్ప విశ్వాసాన్ని తీసే. అవుతుందా అని ఎక్కడికి వచ్చి అడుగుతున్నావు? నువ్వు చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి అడుగుతున్నావు. అవుతుందా అని ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నావు? దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడున్న ప్లేస్కి వచ్చి ఆయన్నే అడుగుతున్నావు నువ్వు. అందుకని మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే అల్ప విశ్వాసం నీలోంచి తీసేయి. నీలో అపనమ్మకం, అల్ప విశ్వాసం నీలోంచి తీసివేస్తే నీ కుమారుడు బాగుపడతాడు. ఇప్పుడు తల్లిలుగా ఉన్నవారు లేకపోతే ఏది పోగొట్టుకుని ఎలా వచ్చినా నీలో ఉన్న అల్ప విశ్వాసం తీస్తే కార్యం జరుగుతుందంట. అది తీసే అనగానే వెంటనే పశ్చాత్తాపడ్డాడు. నిజమేనయ్యా, నా పొరపాటు కాదు, కానీ నేను అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అయిపోయాను అని చెప్పి పశ్చాత్తాపడగానే, తండ్రి పశ్చాత్తాపడగానే కుమారులు ఉన్నది ఏమి వెళ్ళిపోయిందండి. తండ్రి పశ్చాత్తాపడగానే కుమారుడికి స్వస్థత వచ్చింది, కుమారులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. తండ్రి కొడుకు సంతోషంతో ఆనందంతో యేసయ్యను మోసుకొని వెళ్ళిపోతున్నారు. తప్పలు కొడుతూ దేవుడి నామాన్ని మహిమ పొందుదామా? హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఇక్కడ మార్త దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీ కుమారుడు, నీ యొక్క సహోదరుడు ఎక్కడున్నాడంటే ఈవిడ అస్సలు సమాధి చేసిన ప్లేస్ చూపించట్లేదు. 4 రోజులు అయిందయ్యా, ఇంకెందుకయ్యా, అక్కడికి వెళ్తే కంపు కొడతాడయ్యా అని అంటే, నడు సమాధి దగ్గరికి వెళతావు. నువ్వు నమ్మితే మార్తా, నువ్వు నమ్మితే దేవుడి కార్యాన్ని చూస్తావు.
ఎలా ఉంది చూడండి. రోగిగా ఎంతకాలం మంచం మీద ఉన్నాడో, రోగిగా ఎంతకాలం మంచం మీద ఉన్నాడో, డాక్టర్లు విడిచిపెట్టి చనిపోతాడన్న మూమెంట్లో చనిపోయేటప్పుడు ఎన్ని తిప్పలు పడ్డారు, ఎన్నిసార్లు యేసయ్యకి కబురు పంపించారు. చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత కూడా ఇంకా వస్తాడని ఎదురు చూసినా రాలేదు. ఎంతమంది వాళ్ళని మీరు యేసయ్య భక్తులు కదా, అనేక సార్లు కోటాలు ఎట్టించుకున్నారు కదా, అనేక సార్లు వచ్చాడు కదా, ఏం జరిగింది అని ఉంటారు కదా, ఎన్నో మాటలు అని ఉంటారు. చూడండి, అన్నీ అయిపోయిన తర్వాత, మొత్తం అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన తీరుబాటుకు వచ్చి ఎక్కడ సమాధి చూపించు అంటున్నాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. యేసయ్య అక్కడ అడుగు పెట్టాడు, సమాధి దగ్గరికి వెళుతున్నాడు అనగానే యెరూషలేములో చూడండి, ఆ ప్రాంతంలో, ఆ బేతనియా ప్రాంత గ్రామస్తులే కాకుండా, ఆ చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా యెరూషలేము నుంచి కూడా కొంతమంది వెళ్ళారంట. 4 చనిపోయిన వెంటనే లేపాడు, ఆ కార్యం చూసాం. రోగై ఉండి డాక్టర్స్ అయితే విడిచిపెట్టమని లేపారు, ఆ కార్యం చూసాం. ఇప్పుడు ఒక పాపిని పరిశుద్ధుడుగా, అంటే వ్యభిచారులు మార్చారు, ఆ కార్యం చూసాం. దొంగలు మార్చాడు, ఆ కార్యాలు చూసాం. 4 రోజులైంది కదా చనిపోయి. ఇతన్ని ఎలా లేపుతాడో చూద్దాం. ఒకవేళ లేపకపోతే అప్పుడు ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా పరీక్షిద్దామని మొత్తం యెరూషలేము నుంచి, బేతనియా గ్రామం నుంచి, ఆ చుట్టుపక్కల గ్రామం నుంచి అంట అనేకలు ఎక్కడికి వచ్చేసారంటే లాజరు సమాధి దగ్గరికి వచ్చారంట. చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా. ఏం చూడడానికి? యేసయ్య చెయ్యిపోతున్నా. కొంతమంది ఏమో విశ్వాసంతో వచ్చారు, ఏం చేస్తారు యేసయ్య చూద్దామని. కొంతమంది ఏమో ఏమన్నా చెయ్యకపోతే తప్పు పడదామని కొంతమంది వచ్చారు. వాళ్ళందరి కళ్ళ ముందే ఎన్నడూ కూడా అంతకు ముందు జరగలేంది, అబ్రహాము తరంలో కానీ ఆ తర్వాత తరంలో కానీ జరగలేని గొప్ప కార్యం లాజరు విషయంలో ఆలస్యమైన దేవుడు అద్భుతం చేశాడండి. తప్పలు కొడుతూ దేవుడు నామని మహింపడు. ఆలస్యమైంది. అక్కడ ఎన్ని నెలల రోగై ఉన్నాడో, ఎంత బాధపడ్డారో, ఎంత వేదన చెందారో. ఎంతోమంది వచ్చి యేసయ్య భక్తులు కదా, యేసయ్య దగ్గరికి వెళ్తారు కదా, అనేక సార్లు కోటాలు పెట్టించుకున్నారు కదా. ఏం జరిగింది? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఒక పక్క రోగై ఉన్నాడు, ఒక పక్క ఇలాంటి మాటలు, ఒక పక్క యేసయ్య రావట్లేదు. ఆలస్యమైంది. అయినా కూడా ఆలస్యమైన తర్వాత అటు బేతనియా గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల గ్రామస్తులు, యెరూషలేం పట్టణం నుంచి వచ్చిన వారందరూ కొన్ని వేల మంది యేసయ్య చేసిన అక్కడకు నిలబడి వెంటనే ఏం చేశాడంటే ఆయన, లాజరు లేచి బయటికి రావయ్యా అనగానే ఒక్క మాట పలకగానే చనిపోయిన వ్యక్తి, రోగిగా చనిపోయాడు, అవయాలన్నీ కులిపోయినాయి. అలాంటి వ్యక్తి మంచి దేహంతో, మంచి అవయాలతో, మంచి ఆరోగ్యంతో చక్కగా లేసి యేసు ప్రభు ముందు నిలబడగానే వాళ్ళ అక్క చెల్లెలు ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళ బంధుమిత్రులు ఆశ్చర్యపోతున్నారు, ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, యెరూషలేం ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వేల లక్షల మందిలో అందరూ ఆశ్చర్యపోయే రీతిలో లాజరు విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. అదే రీతిలో నీ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయడానికి సమర్థుడు. మాతతో అంటున్నాడు. అందుకే నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దేవుడి కార్యాన్ని కళ్ళారా చూస్తావు. చూడటమే కాదు, ఇది మొదలుకొని ఇప్పుడు వరకు మరియ పేరు కానీ, మార్తమ్మ పేరు కానీ, లాజరు పేరు కానీ యెరూషలేం వరకు వెళ్ళలేదేమో. ఇప్పటి నుంచి ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఎక్కడి దాకా వెళ్తుందంట? గ్రామస్తులకి ఎవరి పేరు వెళ్తుంది? లాజరు. ఎవరు తమ్ముడు? మరియ మార్త తమ్ముడు. యెరూషలేంలోకి వెళుతుంది పేరు, గ్రామాలకు వెళుతుంది. ఆ బేతనియా ప్రాంతం అంతా కూడా దేవాతి దేవుడు వాళ్ళ జీవితంలో, వారి కుటుంబంలో ఒక అద్భుతం చేసి వారి పేరుని గొప్ప చేయడం ప్రారంభించేస్తాడు దేవుడు. ఆలస్యమైన అంటే దుఃఖం, ఫస్ట్ అంతా ఏంటి? వేదన, దుఃఖం, పోరాటాలు, నిందలు, భయం, ఏం జరుగుతుందో తెలియదు. అంతా వేదన సంవత్సరం అనుభవించారో, కొన్ని నెలలు అనుభవించారో. దాని తర్వాత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఎక్కడ జరగలేని గొప్ప వింత, గొప్ప ఆశ్చర్యపోయే అద్భుతాలు వారి కుటుంబం పక్షంగా దేవుడు చేశాడు. ఆ దుఃఖం లేకపోతే, ఆ మరణం లేకపోతే, ఆ వ్యాధి లేకపోతే, ఆ పరిస్థితి లేకపోతే దాని వెనకాల ఈ గొప్ప కార్యాలు జరిగుండవు. కాబట్టి నీ కష్టం వెనక, నీ దుఃఖం వెనక, నీ బాధ వెనక, నీ పోరాటాల వెనక ఖచ్చితంగా నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు దాచి ఉంచాడు. ఈ సంవత్సరం ఆ కార్యాలు మనం ఏం చేయబోతున్నాం చెప్పండి? పొందుకోబోతున్నాం. ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది, కానీ నీ జీవితంలో కార్యం చేయకుండా మాండ దేవుడు. ఆలస్యం అవుతుంది, కార్యం చేయకుండా. ఆలస్యమైంది, దుఃఖం, బాధ, వేదన. అయ్యో యేసయ్య ఏం పట్టించుకుంటలేదు, అయ్యో అస్తమానం వచ్చిన ఇప్పుడు మొత్తానికి రావడం మానేసాడేంటి ఆయన, అసలు ఏమీ పట్టించుకుంటలేదేంటి, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మా ప్రార్థన ఆలకించట్లేదేంటి, మా ప్రార్థనకి జవాబు రావట్లేదేంటి. ఒకేసారి వచ్చి పడతాయి నీకు ఆశీర్వాదాలు, ఒకేసారి వచ్చి పడతాయి నీకు దీవెనలు. హల్లెలూయా.